గర్భఫలము ఇవ్వడమే దేవుని కాన్సెప్ట్ అయితే అబ్రహాముకి వివాహం అయిన వెంటనే ఇవ్వచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? ఇక నేను కనలేను, ఇక నాకు ఓపిక లేదు, ఇక నాకు ఆరోగ్యం లేదు, ఇక నాకు బలము లేదు, స్త్రీతత్వం నాలో ఉడికిపోయింది, పురుషతత్వం నాలో చచ్చిపోయింది, మా వల్ల ఏం కలుగుతుంది అని ఆ శారమ్మ ఒక నవ్వు, వెకిలి నవ్వు నవ్వగానే అప్పుడు అర్థమైంది దేవుడికి, ఓకే దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఏళ్ళ పని అయిపోయింది. అబ్రహాం పని, తన భార్య పని ఏమైపోయింది? అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు వీళ్ళకి నేను బిడ్డనివ్వచ్చు. గట్టిగా చెప్పకూడదు దేవుడు. ఇప్పుడు అప్పుడు బిడ్డనిస్తే ఏం చేస్తారు? నా బలం, అవును కదా, నా యవ్వనం, నా శక్తి, చూసావా వాగ్దాన పుత్రుడు పుట్టేశాడు నాకు. ఇప్పుడు అబ్రహాం వెళ్ళి టచ్ చేసి, అబ్రహామా ఎంతమంది పిల్లలు అయ్యి అంటే, లేక 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 వృద్ధాప్యంలో మాట్లాడలేనప్పుడు, తిరగలేనప్పుడు, అప్పుడు దేవుడు ఏదో బిడ్డనిచ్చాడయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముని టచ్ చేసినప్పుడల్లా దేవుడిచ్చాడయ్యా, 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 దేవుడిచ్చాడయ్యా అంటాడు. అది 20 సంవత్సరాలకి పిల్లల్ని ఇచ్చేసాడు అనుకున్నాడు. దేవుడిచ్చాడనే మాట వస్తుందా? ఆ టైంలో దేవుడు, ఆ వయసులో దేవుడు ఇస్సాకునిచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ బుద్ధి ఏంటో తెలుసుకుందామని, అబ్రహామా మళ్ళీ నీ బిడ్డను నాకు ఇచ్చే. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ బలముతోను నీ శక్తితోను నువ్వు సంపాదించింది ఏది నీ దగ్గర నుంచి దేవుడు ఆశించడం. ఆయన ఇచ్చిన బలమే నీ యొద్ద కోరుకుంటాడు. ఆయన ఇచ్చిన బహుమానమే నీ యొద్ద కోరుకుంటాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఆ ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుని కొరకు ప్రయాసపడమని కోరుకుంటాడు. నీకు మంచి చేతిన పనినిచ్చాడా? నీ కష్టార్జితాన్ని నువ్వు చక్కగా భుజించి, నువ్వు చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకుని దేవుని పని కూడా సహకరించమని అడుగుతాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు ఇచ్చి అడుగుతాడు. దేవునికి స్తోత్రం.